మనకు పీజీటీ ఎగ్జామ్ జూన్ ఫస్ట్ వీక్లో కానీ లేకుంటే మే లాస్ట్ వీక్లో కానీ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఏప్రిల్ అంటే మనకి ఇంకెంత టైం ఉంది? ఆల్మోస్ట్ 60 డేస్ కూడా కరెక్ట్ టైం లేదు. ఈ టైంలో మనం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే మనం ఏ సబ్జెక్టుపై ఎక్కువగా మనం గ్రిప్ తెచ్చుకోవాలి, మనకు ఏదైనా ఎగ్జామ్లో మనకు ఏదైనా సబ్జెక్టుకు ఏదైనా వెయిటేజ్ ఉందా, అలాగే మనకు ఇంటర్వ్యూలో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఫ్రెండ్స్ మనకు ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థ మనకి ఈ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తుంది. అది కూడా ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్నే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ కండక్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్, పర్సనాలిటీ టెస్ట్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే స్టేట్సే కండక్ట్ చేస్తాయి. స్టేట్స్ అంటే స్టేట్ యొక్క ఈఎంఆర్ఎస్ సంస్థ కండక్ట్ చేస్తుంది, అంటే ఏకలవ్య గురుకుల సంస్థ ఈ పర్సనాలిటీ టెస్ట్ని ఇంటర్వ్యూలోనే కండక్ట్ చేస్తుంది. అలాగే చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఈ స్టేట్ ఈఎంఆర్ సంస్థనే మనకు ఫైనల్ సెలక్షను, అలాగే రిజర్వేషన్ రోస్టరు వీటికి సంబంధించిన పూర్తి బాధ్యత కూడా ఎవరిది అంటే స్టేట్ ఈఎంఆర్ సంస్థదే. అలాగే మనకు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్కు ఎగ్జామ్ ఉంది పీజీటీకి, మనకు 2 స్టేజెస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ స్టేజ్ పర్సనాలిటీ టెస్టు. కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు 160 మార్క్స్ ఉన్నాయి, పర్సనాలిటీ టెస్టుకు ఎన్ని మార్క్స్ ఉన్నాయంటే 40 మార్క్స్ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు స్కేల్ పే అంటే పే స్కేల్ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇది లెవెల్ 8 పోస్టు, దీనికి పే స్కేల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మనకు పే స్కేల్ ఎంత ఉంది అంటే 47,000 నుండి ఆల్మోస్ట్ 1,51,000 వరకు పే స్కేల్ ఉంది. చాలా మంచి స్కేల్. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు క్వశ్చన్స్ ఏ మీడియంలో అడుగుతారంటే హిందీ మరియు ఇంగ్లీష్లో మనకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు ఎగ్జామ్ ఎన్ని గంటలు ఉంటుందంటే 3 అవర్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది, 180 మినిట్స్. అలాగే మనకు క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి అడుగుతారు ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ టాపిక్స్ చెప్పిన తర్వాత వీటి గురించి ఫుల్ సిలబస్ చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మనం చూసుకుంటే మనకు జనరల్ ఇంగ్లీష్కు 10 మార్క్స్ ఉన్నాయి, జనరల్ హిందీకి 10 మార్క్స్ ఉన్నాయి. ఈ జనరల్ హిందీ పెట్టకుంటే అయిపో అనిపిస్తుంది కానీ పెట్టేశాడు. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉన్నాయి. అలాగే అనలిటికల్ ఎబిలిటీ 15 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 10 మార్కులు, కంప్యూటర్ లిటరసీ 5 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్ పెడగాగి 20 మార్క్స్, సబ్జెక్టు నాలెడ్జ్ 80 మార్క్స్. ఫ్రెండ్స్ మనకు టోటల్గా ఎన్ని మార్క్స్ అంటే 160 మార్క్స్. ఈ 160 మార్క్స్లో కూడా మనకు ఎక్కువ మార్క్స్ దేనికి అంటే సబ్జెక్టు నాలెడ్జ్కు ఎక్కువ మార్కులు. కాబట్టి మనం సబ్జెక్టుపై మనకు ఎవరైతే పీజీటీకి ఏ సబ్జెక్టుకి అయితే చదువుతున్నారో వాళ్ళు సబ్జెక్టుకు చాలా మంచిగా ప్రిపేర్ అయితేనే బెటర్ ఫ్రెండ్స్. మనకు 80 మార్క్స్ అంటే చాలా ఎక్కువ. మనకు ఇప్పుడు ఉన్నది టైము 60 డేస్ మాత్రమే. ఇందులో మీరు ఒకవేళ ఒక 8 అవర్స్ డైలీ చదివితే అందులో ఆల్మోస్ట్ మీరు 5 అవర్స్ కూడా సబ్జెక్టు నాలెడ్జ్కి మాత్రమే చదవండి ఫ్రెండ్స్. సబ్జెక్టు నాలెడ్జ్కి సంబంధించిన బిట్స్ మాత్రమే చదవండి, అంటే బుక్స్ మాత్రమే చదవండి. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే తర్వాత మనం ఎక్కువగా దేనికి చదవాలంటే టీచింగ్ ఆప్టిట్యూడ్ మరియు పెడగాకి ఎక్కువగా చదవాలి. అలాగే అనలిటికల్ ఎబిలిటీకి ఎక్కువగా చదవాలి ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఎక్కువ చదవాలంటే సబ్జెక్టు నాలెడ్జ్కి ఎక్కువ చదవాలి, తర్వాత టీచింగ్ ఆప్టిట్యూడ్ పెడగాకి ఎక్కువ చదవాలి, తర్వాత అనలిటికల్ ఎబిలిటీ టీచింగ్ ఆప్టిట్యూడ్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను, చూడండి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు జనరల్ ఇంగ్లీష్కు ఏమేమి చదవాలి, టోటల్ గ్రామర్ అయితే చదువుకోవాలి ఫ్రెండ్స్. వెర్బులు, టెన్సులు, వాయిస్, అలాగే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది, అది చదువుకోవాలి. తర్వాత ఆర్టికల్స్ అవి చదువుకోవాలి, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ చదువుకోవాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ప్రాక్టీస్ చేయాలి, అడ్వెర్బులు చదువుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఎర్రర్ కరెక్షన్ ప్రాక్టీస్ చేయాలి, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ప్రాక్టీస్ చేయాలి, అన్సీన్ ప్యాసేజెస్ చదవాలి. అలాగే వొకాబులరీ కూడా చదువుకోవాలి, యాంటోనిమ్స్ ప్రాక్టీస్ చేయాలి, సినోనిమ్స్ ప్రాక్టీస్ చేయాలి, గ్రామర్ పూర్తిస్థాయి గ్రామర్ అయితే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి చదువుకోవాలి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇలాంటి చాలా అయితే మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. మనకైతే ఇంగ్లీష్ గ్రామర్పై చాలా మంచి గ్రిప్ అయితే తెచ్చుకోవాలి. అలాగే మనకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, క్వశ్చన్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. చూడండి మనకి ఇక్కడ డైలేట్ అనే వర్డ్ ఇచ్చాడు, దీనికి ఆపోజిట్ వర్డ్ కనుక్కోమని చెప్పాడు. మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అనేది డైలేట్ అనే వర్డ్కు ఆపోజిట్ వర్డ్ కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ మనకు జనరల్ హిందీకి ఏం చదువుకోవాలి,
జనరల్ హిందీ కూడా జనరల్ హిందీ గ్రామర్ మెయిన్గా చదువుకోవాలి ఫ్రెండ్స్. మనం చూసుకుంటే యాంటోనిమ్స్, వొకాబులరీ, గ్రామర్, సినానిమ్స్, అలాగే ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్, కాంప్రహెన్షన్, ఫ్రేసెస్, ఫ్లూరల్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. మనకు హిందీకి ఎలాంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉందంటే చూడండి ఫ్రెండ్స్, స్నేహక శబ్దిక్ అర్ధ నహి హై అని అడిగాడు. ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్లలో మనకు ఆప్షన్ ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఇదేమవుతుంది ఫ్రెండ్స్, మనకు ఫ్రమ్ అనేది స్నేహకు అర్థానికి సంబంధించింది కాదు. అలాగే ఫ్రెండ్స్ మనకు జీకేకి సంబంధించి ఏం చదవాలి, కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి ఫ్రెండ్స్. మనం చూసుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్ డేస్ చదువుకోవాలి. ఇండియన్ హిస్టరీ బేసిక్స్ చదువుకోవాలి. అలాగే ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ చదువుకోవాలి. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించిన ప్రముఖమైన సంఘటనల గురించి చదువుకోవాలి. అవార్డ్స్ అండ్ హానర్స్, ప్రముఖమైన అవార్డులు మరియు హానర్ గురించి చదువుకోవాలి. అలాగే రీసెంట్ ఇయర్ బడ్జెట్ గురించి చదువుకోవాలి. 5 ఇయర్ ప్లాన్స్ చదువుకోవాలి. అంటే మనకు తర్వాత జనరల్ పాలిటీ చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏం చదువుకోవాలి అంటే నేషనల్, ఇంటర్నేషనల్, రీసెంట్గా ఏమన్నా సంఘటనలు ఉంటే అవి చదువుకోవాలి. ఇండియన్ ఎకానమీ గురించి బేసిక్స్ చదువుకోవాలి. క్యాపిటల్స్ ఆఫ్ ఇండియా చదువుకోవాలి. అంటే స్టేట్స్ యొక్క క్యాపిటల్స్ ఉంటాయి కదా, అవి చదువుకోవాలి. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్స్, ప్రముఖమైన యునెస్కో, యూనిసెఫ్ అలాంటి క్వశ్చన్స్ అయితే చదువుకోవాలి. సైన్స్ ఇన్వెన్షన్స్, రీసెంట్గా ఏమన్నా ఇన్వెన్షన్స్ జరిగినాయా, అలాగే సైన్స్లో ఫేమస్ ఇన్వెన్షన్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి చదువుకోవాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇస్రో, తర్వాత డిఆర్డిఓ, దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ చదువుకోవాలి. స్పోర్ట్స్, బ్యాడ్మింటన్, తర్వాత టెన్నిస్, క్రికెట్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ చదువుకోవాలి. అబ్రివేషన్స్ అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ సిఎస్ఐఆర్ అనేది ఒక సంస్థ ఉంటుంది, దీని యొక్క ఫుల్ ఫామ్ అడగవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అలాగే ఫేమస్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ అయితే చదువుకోవాలి. దీనిపై మనకు ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉందంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఏమిటి అంటే హరప్పన్ స్క్రిప్ట్కు సంబంధించి కింది వాటిలో ఏది ట్రూ, ఏది కరెక్ట్ అని అడిగాడు ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ఇక్కడ పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే హరప్పన్ స్క్రిప్ట్ అనేది మొత్తం పిక్చర్స్తో నిండి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్. ఆన్సర్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఒక బేసిక్ క్వశ్చన్. అలాగే మనకు కరెంట్ అఫైర్స్కు ఎలా చదువుకోవాలంటే ఫ్రెండ్స్ మనకు రీసెంట్గా కూడా చాలాసార్లు మనకు స్పోర్ట్స్ గురించి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. మనం చూసుకుంటే హూ వన్ ది సిల్వర్ మెడల్ ఇన్ బ్యాడ్మింటన్ ఇన్ ద ఆసియన్ గేమ్స్ 2018, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే పివి సింధు. అలాగే కంప్యూటర్ లిటరసీకి సంబంధించి మనం ఎలాంటి క్వశ్చన్స్ చదువుకోవాలి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే కంప్యూటర్ బేసిక్స్ మొత్తం చదువుకోవాలి ఫ్రెండ్స్. ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, సిపి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి, ఏఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ప్రతిసారి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. అలాంటి క్వశ్చన్స్ అన్ని చదువుకోవాలి. కంప్యూటర్ పెరిఫెరల్ డివైసెస్ గురించి చదువుకోవాలి. అలాగే ఇంటర్నెట్ గురించి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం చూసుకుంటే యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ అయితే రీసెంట్గా ఎగ్జామ్లలో చాలాసార్లు అడిగాడు. హెచ్టిటిపి ఫుల్ ఫామ్ వాటి గురించి చదువుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ మనం ఇంటర్నెట్ గురించి, అసలు ఇంటర్నెట్ని ఇప్పుడు జీమెయిల్ ఎప్పుడు కనుగొన్నారు, ఎవరు కనుగొన్నారు, తర్వాత గూగుల్ని ఎప్పుడు కనుగొన్నారు, గూగుల్ యొక్క పాత నేమ్ ఏంటిది, ఇవన్నీ కూడా ప్రముఖమైన బిట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఆల్రెడీ నేను కంప్యూటర్కి సంబంధించిన ఒక వీడియో మన ఛానల్లో చేశాను. దానికి సంబంధించిన నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే మనం చూసుకుంటే కంప్యూటర్ హిస్టరీ, కంప్యూటర్ని ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు కనుగొన్నారు, అలాగే మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది, ఇండియాలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది, ప్రపంచంలో ప్రస్తుతం అతి వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది, ఇలాంటి బిట్స్ అయితే ఖచ్చితంగా చదువుకోవాలి ఫ్రెండ్స్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వర్డ్, తర్వాత డాక్యుమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్, ఇలాంటి అంటే వీటికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అయితే మనం గుర్తు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడిగే అవకాశం ఉంది. స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ మెజర్డ్ ఇన్ అని ఒక క్వశ్చన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ని ఎలా కొలుస్తారు అంటే జీబీపీఎస్లో కొలుస్తారు. కాబట్టి మనకు ఆన్సర్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీకి మనం ఎలాంటి టాపిక్స్ అయితే చదువుకోవాలి ఫ్రెండ్స్. మనకు న్యూమరికల్ ఎబిలిటీకి అయితే చాలా టాపిక్స్ ఉంటాయి. మనం అన్నీ చదువుకోవాల్సిన అవసరం లేదు. ప్రముఖమైన చెప్తాను ఫ్రెండ్స్ చూడండి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియోస్, పర్సంటేజ్, ఫ్యాక్టరింగ్, ఏజ్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, మిస్సింగ్ నెంబర్స్, యావరేజ్,
అలాగే ఫ్రెండ్స్ సిరీస్లు అంటారు కదా, సిరీస్లు ఇలాంటివన్నీ కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. న్యూమరికల్ ఎబిలిటీకి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మెన్సురేషన్కి సంబంధించిన బిట్స్, టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన బిట్స్ అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. మనకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఏమిటి అంటే మనకు ఒక సిరీస్ ఇచ్చాడు, సిరీస్ ఇచ్చి దాని తర్వాత ఏ నెంబర్ వస్తుంది అడిగాడు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 7 2 14, 14 3 42, 42 4 168, 168 5 840 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే మనకు అనలిటికల్ రీజనింగ్లో ఏమేమి చదవాలి టాపిక్స్ మనం చూసుకుంటే సిలాలిజమ్స్ కంపల్సరీ చదువుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్, అలాగే కాస్ అండ్ ఎఫెక్ట్స్, ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్, ర్యాంకింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే డాటా సఫిషియన్సీ గురించి కూడా అడిగే అవకాశం ఉంది. ఆల్ఫాబెట్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అడిగే అవకాశం ఉంది. నెంబర్ సీక్వెన్స్, సిరీస్ బిట్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే బ్లడ్ రిలేషన్స్ బిట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. డైరెక్షన్స్, దిక్కుల గురించి అడిగే అవకాశం ఉంది. ఆడ్ వన్ అవుట్ అయితే గ్యారంటీ అడుగుతాడు ఫ్రెండ్స్ మనం చూసుకుంటే వెన్ డయాగ్రామ్ కూడా గ్యారంటీ అడుగుతారు. కాబట్టి ఇలాంటి బిట్స్ అన్నీ అయితే గ్యారంటీ చదువుకోవాలి. మనకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉందంటే చూడండి ఫ్రెండ్స్, 5 ఫ్రెండ్స్ ABCDER సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్, అంటే ఒక బెంచ్ మీద ABCD వాళ్ళు ఇట్లా కూర్చున్నారు. దానికి సంబంధించి ఇక్కడ కింద మనకు ఆప్షన్లు ఇచ్చాడు. C ఈజ్ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ A, ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చి మనకి ఇక్కడ ఏమని అడిగాడంటే హూ ఈజ్ సెట్టింగ్ ఇన్ ద మిడిల్, మధ్యలో కూర్చున్న వ్యక్తి ఎవరు అని అడిగారు ఫ్రెండ్స్. మనం చూసుకుంటే దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఏ అనే వ్యక్తి మధ్యలో కూర్చుంటాడు. అలాంటి బిట్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే మనం చూసుకుంటే టీచింగ్ ఆప్టిట్యూడ్, పెడగాగి ఎలా చదువుకోవాలి, దీనికి సంబంధించి బుక్స్ ఏమేమి ప్రిపేర్ కావాలి, బుక్స్ గురించి లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అయితే రీసెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను టెలిగ్రామ్ ఇవాళనే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అందులో NEP నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీకి సంబంధించిన పీడిఎఫ్ని అయితే అందులో పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన అంటే ఆ పీడిఎఫ్ మొత్తం చదవకండి, అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ అయితే గ్యారంటీ చదవండి. నేను త్వరలోనే NEPకి సంబంధించిన ఒక వీడియో మొత్తం చేస్తాను ఫ్రెండ్స్, గ్యారంటీ. అలాగే మనం చూసుకుంటే మనకు పెడగాకి ఏమేమి చదువుకోవాలి, కరికులం అంటే పాఠ్య ప్రణాళిక, దాని అర్థం ఏమిటి, ప్రిన్సిపల్స్ సూత్రాలు ఏమిటి, అలాగే టైప్స్ ఆఫ్ కరికులం ఎన్ని రకాలు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గ్యారంటీ మొత్తం చదువుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనకు ప్లానింగ్ అంటే ప్రణాళిక, ఇన్స్ట్రక్షన్ ప్లాన్ ఉంటుంది, దీనిలో ఇయర్ ప్లాన్ ఉంటుంది, యూనిట్ ప్లాన్ ఉంటుంది, లెసన్ ప్లాన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈజీ బిట్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఈజీ బిట్స్ కాబట్టి మంచిగా చదువుకోవాలి. అంటే ఇది ఒక్కటే, ఈ లెసన్ ప్లాన్, ఇయర్ ప్లాన్. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ రిసోర్సెస్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, సప్లిమెంటరీ మెటీరియల్స్, ఏడ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నిటి గురించి కూడా మనకు మంచి బుక్లో మంచి మ్యాటర్ ఉంటుంది, దానికి సంబంధించి రిలేటెడ్ బిట్స్ మనం చదువుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత చదివినా కానీ దాని కింద మనం మల్టిపుల్ చాయిస్ అయితే ప్రాక్టీస్ చేయాలి, గ్యారంటీ. అలాగే ల్యాబొరేటరీస్, ప్రయోగశాలలు, లైబ్రరీ, క్లబ్బులు, మ్యూజియంలు, కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్, అలాగే కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఇవన్నీ కూడా టీచింగ్ ఆప్టిట్యూడ్ పెడగాగిలో ఉంటాయి. అలాగే ఎవాల్యూషన్, మూల్యాంకనం సంబంధించిన మూల్యాంకనం ఎన్ని రకాలు, టైప్స్ ఎన్ని, మూల్యాంకనం యొక్క, అలాగే ఎవాల్యూషన్కి ఎన్ని టూల్స్ని యూజ్ చేస్తారు, సాధనాలు ఎన్ని, అలాగే గుడ్ టెస్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, మంచి పరీక్ష యొక్క లక్షణాలు ఏమిటి. మనకు తెలుగులో ఉండదు కానీ కొందరికి అర్థం కావాలని ఇక్కడ తెలుగులో నేను ట్రాన్స్లేషన్ చేశాను. అలాగే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్, CCE అంటారు ఫ్రెండ్స్. మనకు బీఎడ్ చేసేటప్పుడు చాలాసార్లు ఇది ఉంటుంది, దాని గురించి మనం మంచిగా చదువుకోవాలి. అలాగే స్కాలర్స్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ గురించి మనం అనాలైసిస్, ఇంటర్ప్రిటేషన్ దాని గురించి మొత్తం చదువుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సమ్మిళిత విద్య గురించి మొత్తం చదువుకోవాలి. అలాగే మనం వైవిధ్యం యొక్క భావన రకాలు ఏమిటి, అసలు వైవిధ్యాలు అంటే ఏమిటి, అండర్స్టాండింగ్ డైవర్సిటీస్, దాని గురించి అయితే మనం క్లారిటీగా చదువుకోవాలి ఫ్రెండ్స్. మనకు డిసేబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యారంటీ చదువుకోవాలి, అంటే వైకల్యాల గురించి చదువుకోవాలి.
అలాగే వైకల్యాలకు పిల్లలకు సంబంధించి మనకు తత్వశాస్త్రం బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా గ్యారంటీ చదువుకోవాలి. అలాగే మనకు ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఇంకా దీనికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు అంటే ఫిజికల్ పీడబ్ల్యూడీకి సంబంధించిన కొన్ని రాజ్యాంగ నిబంధనలు ఉంటాయి ఫ్రెండ్స్, అవి మొత్తం చదువుకోవాలి. అలాగే మనకు స్కూల్ రెడీనెస్ పాఠశాల సంసిద్ధత గురించి క్వశ్చన్స్ చదువుకోవాలి. అంటే ఒకవేళ మన స్కూళ్ళలో చిల్డ్రన్స్ డిజబిలిటీతో బాధపడుతుంటే మనం స్కూల్ రెడీనెస్ ఎలా చేయాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గ్యారంటీ చదువుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కమ్యూనికేషన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. కమ్యూనికేషన్, ఇంటరాక్షన్ కమ్యూనికేషన్, దీని యొక్క కాన్సెప్ట్స్, ఎలిమెంట్స్, ప్రాసెస్ ఇవన్నీ కూడా గ్యారంటీ మనం చదువుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ మనకు టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, తర్వాత కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనకు సబ్జెక్టు నాలెడ్జ్ ఏం చదువుకోవాలి, ఏం చదువుకోవాలంటే ఫ్రెండ్స్ మనం చూస్తే మనకు సబ్జెక్టు నాలెడ్జ్ మనకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ నాకు క్లారిటీగా అర్థమైంది చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, క్లాస్ 12 CBSE అన్రివైజ్డ్ సిలబస్ 2020-21 ఫ్రెండ్స్. అన్రివైజ్డ్ సిలబస్ అంటే ఏం లేదు, మనకు రీసెంట్గా కరోనా వచ్చిన కారణంగా మనకు ఏం చేశారంటే సిలబస్ను తగ్గించి దానిని అంటే రీవైజ్డ్ సిలబస్గా చేశారన్నట్టు. ఏదైతే సిలబస్ తగ్గిందో అది రీవైజ్డ్ సిలబస్ తక్కువ ఉంటుంది. అన్రివైజ్డ్ సిలబస్ అనేది అంతకుముందు ఎలా ఉన్నదో అలానే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు తగ్గించిన సిలబస్ను మనం చదువుకోవద్దు, మొత్తం సిలబస్ను మనం చదువుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే క్లాస్ 12 యొక్క సిలబస్, ఈ క్లాస్ 12 CBSE బుక్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. అందులో ఏ సిలబస్ అయితే ఉంటుందో దాని గురించి ఈ CBSE క్లాస్ 12లో ఏదైతే సిలబస్ ఉంటుందో దాని గురించి మనం పూర్తి అవగాహనతో ఉండాలి ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ఇప్పుడు క్లాస్ 12 CBSE సిలబస్ ఉందనుకోండి, అది మనం ఏ లెవెల్లో చదువుకోవాలంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదువుకోవాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా CBSE క్లాస్ 12లో, సపోజ్ ఇప్పుడు మనకు ఇలాంటి క్వశ్చన్ ఉందనుకోండి. ఎలాంటి క్వశ్చన్ అంటే ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రి ఎవరనే ఒక క్వశ్చన్ ఉందనుకోండి, మనకు దాని గ్రాడ్యుయేషన్ లెవెల్, డిఫికల్టీ లెవెల్ అని అడిగాడు. ఒకవేళ ఆ క్వశ్చన్ని అడిగితే మనకు ఎలా అడుగుతాడంటే ప్రస్తుత ప్రధానమంత్రి ఎన్నో ప్రధానమంత్రి, అలాంటి డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎలా చదవాలంటే క్లాస్ 12 సిలబస్ అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ మనకు CBSEలో మనం CBSE 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ బుక్స్ గ్యారంటీ చదవాలి. అలాగే ఏవైతే CBSE క్లాస్ 12లో మనకు టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ మీద మనం క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే డిఫికల్టీ లెవెల్ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. మనకు క్వశ్చన్స్ సిలబస్ ఈజీ ఉన్నా సరే మనం డిఫికల్టీ లెవెల్గా ప్రాక్టీస్ చేయాలి. ఎంత డిఫికల్టీ అంటే అది గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు ఉండాలన్నట్టు. కానీ గ్రాడ్యుయేషన్ బుక్స్ చదవద్దు, ఓన్లీ మనం మంచిగా మెన్షన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. క్లాస్ 9 అంటే CBSE 10, 11, 12 ఈ బుక్స్ అయితే గ్యారంటీ చదువుకోవాలి. అలాగే మన క్వశ్చన్స్ అయితే ఎలా ప్రాక్టీస్ చేయాలంటే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, అవి కూడా చాలా డిఫికల్టీగా ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఏమని అంటే మనకు ఏదైనా సబ్జెక్టుకు వేటేజ్ ఉందా అని చెప్పాను ఫ్రెండ్స్. మనం చూసుకుంటే గ్యారంటీ సబ్జెక్టుకు వేటేజ్ ఉంది. ఎలా ఉందో కూడా నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మనకు CBT ఎగ్జామ్ జరిగింది అనుకోండి, CBT ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్ వచ్చింది, అందులో కొందరికి ఎలా ఉంటుందంటే సేమ్ మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకరికి 75 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇంకొకరికి కూడా 75 మార్క్స్ వచ్చాయి. వీళ్ళిద్దరిని ఎలా మనకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, మనకు టీచింగ్ ఆప్టిట్యూడ్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వీళ్ళిద్దరిలో వాళ్ళనే ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. అంటే టీచింగ్ ఆప్టిట్యూడ్కు వేటేజ్ ఉన్నట్టే. కాబట్టి మనకు టీచింగ్ ఆప్టిట్యూడ్లో మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. తర్వాత దేనికి ఎక్కువ వేటేజ్ ఉందంటే మనకు అనలైటికల్ ఎబిలిటీ. ఇప్పుడు 75 అని చెప్పాను కదా, ఇప్పుడు టీచింగ్ ఆప్టిట్యూడ్లో కూడా సేమ్ మార్క్స్ ఉన్నాయి. వీళ్ళకి 10, ఇంకొక అతనికి కూడా 10 ఉన్నాయి అనుకోండి. అప్పుడు మనకు అనలైటికల్ ఎబిలిటీ మార్క్స్ చూస్తారు. అనలైటికల్ ఎబిలిటీలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళని మాత్రమే మనకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అలా ఉంది. కాబట్టి మనకు ఖచ్చితంగా టీచింగ్ యాప్టిట్యూడ్, అనలైటికల్ ఎబిలిటీ గ్యారంటీ మంచిగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు ఇంటర్వ్యూకి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, ఎంతమందిని పిలుస్తారంటే ఇంటర్వ్యూకు 1:2
1:2 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. అలాగే బుక్స్ ఏమేమి చదవాలి, బుక్స్ ఏమేమి చదవాలంటే ఫ్రెండ్స్, ఈ బుక్స్ మీ దగ్గర మనీ ఉంటేనే తీసుకోండి, లేకుంటే మీ దగ్గర ఉన్న బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ టైంలో అన్ని బుక్స్ కొనడం, తర్వాత ఆల్రెడీ మనకు ఫీజే 1500 1500. ఇప్పుడు మనం కొత్త బుక్స్ కొని తర్వాత వాటిని ప్రిపేర్ అవ్వక అక్కడే పెట్టేస్తే మనకు నో యూజ్ ఫ్రెండ్స్. ఒకవేళ బుక్స్ కొంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి. మనం చూసుకుంటే ఇంగ్లీష్కు ఏం బుక్ ప్రిపేర్ అవ్వాలంటే ఎస్పి బక్షి అనే వ్యక్తి రాసిన ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ బుక్ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచిగా ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్కు సంబంధించిన పూర్తి గ్రామర్ ఉంటుంది. అలాగే జనరల్ హిందీకి సంబంధించి ల్యూస్ అండ్ పబ్లికేషన్ బుక్ కొనండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే కంప్యూటర్ అవేర్నెస్ దానికి సంబంధించిన ఏ బుక్ తీసుకోవాలంటే అరిహంత్ పబ్లిషర్ బుక్ తీసుకోండి. ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది. అలాగే టీచింగ్ ఆప్టిట్యూడ్కి ఏ బుక్ తీసుకోవాలంటే ఆర్ గుప్తాస్ బుక్ ఉంటుంది ఫ్రెండ్స్, అది తీసుకోండి. అలాగే మనం చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి దిశ పబ్లికేషన్ అనే ఒక బుక్ ఉంటుంది, అది తీసుకోండి. అయితే ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి మొత్తం చదవకండి, మనకు సిలబస్లో ఏముందో అదే చదవండి. అలాగే మనం చూసుకుంటే ఎంకే పాండే రచించిన అనలైటికల్ ఎబిలిటీ బుక్ చదవండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకు సిలబస్లో కూడా అనలైటికల్ ఎబిలిటీ అని ఇచ్చాడు. అలాగే సబ్జెక్టు చూసుకుంటే ఫ్రెండ్స్, మనం 9 to 12 సిబిఎస్ఈ బుక్స్ చదవాలి. సిబిఎస్ఈ బుక్స్ గ్యారంటీ చదవాలి ఫ్రెండ్స్. మనకు నోటిఫికేషన్లో అంతా క్లారిటీ ఇచ్చాడు, కానీ మనకు సబ్జెక్టుపై సిలబస్పై ఇచ్చినప్పుడు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అనిపించింది నాకైతే. గ్యారంటీ 9 to 12 సిబిఎస్ఈ బుక్స్ చదవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. నేను అందరికీ ఇచ్చే సూచన ఏమిటంటే, మీరు చదివిన దాన్ని గ్యారంటీ రివిజన్ అయితే చేయండి. ఇప్పుడు ఈరోజు మీరు ఒక 10 పేజెస్ చదివారనుకోండి, 10 పేజెస్ చదివారు, 10 పేజెస్ 1 అవర్లో చదివారు. రేపు రివిజన్ చేసేటప్పుడు మీరు ఆ 10 పేజెస్ని 15 minutes 20 minutesలో రివిజన్ చేయాలి. అంత ఫాస్ట్గా రివిజన్ చేస్తే మీకు ఖచ్చితంగా మీరు సిలబస్ మొత్తం కవర్ చేసే అవకాశం ఉంది. అలాగే ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా ఏమైనా పీజీడీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మొత్తం కూడా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటి? అలాగే మీరు సిలబస్ని ఎలా చదవాలనుకుంటున్నారు? ఏమైనా సూచనలు ఇద్దామనుకుంటున్నారా? ఇవ్వండి ఫ్రెండ్స్. దయచేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.